రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా చోట్ల, ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్ ఈ రెండు జిల్లాల్లో సరిహద్దు కంచె నిర్మాణం చేసేందుకు మన బీఎస్ఎఫ్ ప్రయత్నం చేస్తోంది. ఈ సరిహద్దు కంచె నిర్మాణాన్ని బంగ్లాదేశ్కి చెందినటువంటి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎక్కడ వరకైతే భారతదేశపు భూభాగం ఉందో దాన్ని దాటి వచ్చి సరిహద్దుని కంచె నిర్మాణం చేస్తున్నారని బంగ్లాదేశ్ అభ్యంతర పెడుతుంది. ఎందుకంటే కంచె నిర్మాణాన్ని బంగ్లాదేశ్ అడ్డుకోలేదు. కానీ వాళ్ళు అభ్యంతరం లేవనెత్తగలిగే విషయం ఏంటంటే, మీరు మా భూమిలో కంచె వేస్తున్నారని. కాబట్టి ఆ సాకును చూపించి ఆపేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇటీవల కొన్ని వీడియోలు కూడా బహిర్గతమైనాయి. ఆ వీడియోలో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ తర్వాత స్థానిక బంగ్లాదేశీలు వచ్చి కంచె నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, భారతదేశానికి చెందిన గ్రామాల ప్రజలు వందే మాతరం, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేస్తూ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన సరిహద్దు భద్రతా దళానికి మద్దతు ప్రకటిస్తూ నిలిచినటువంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ కంచె కావాలని స్థానిక భారతీయులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కంచెకు అటువైపున ఉన్నటువంటి స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు, మతతత్వ శక్తులు, ఉగ్రవాద శక్తుల వల్ల తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పి భారతదేశ పౌరులు భావిస్తున్నారు. అందుకే బీఎస్ఎఫ్ కంచె నిర్మాణాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారు. అయితే అన్నిటికన్నా పెద్ద దురదృష్టం ఏంటంటే, బంగ్లాదేశ్ కన్నా, బంగ్లాదేశీయుల కన్నా, బంగ్లాదేశ్ పోలీస్ భద్రతా దళాలు, సరిహద్దు శక్తుల కన్నా కూడా, స్మగ్లర్ల కన్నా కూడాను అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, బంగ్లాదేశ్లోని సరిహద్దు హిందూ గ్రామాల యొక్క భద్రత విషయంలో అతిపెద్ద సమస్య ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మమతా దీదీ పరిపాలన నుంచి వస్తుంది. ఎందుకంటే మమతా దీదీ మొదటి నుంచి కూడాను బంగ్లాదేశీ ముస్లిములకు ఓటర్ హక్కు కల్పించటము, వాళ్ళని ఓటర్లుగా చిత్రించటము, వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు తయారు చేయించటము, ఎలక్ట్రల్ రోల్స్లో వాళ్ళ పేర్లను ఎక్కించటము, ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్పూర్ వంటి అనేక ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో పార్టీ ఇప్పటికే బంగ్లాదేశ్ మూలానికి చెందినటువంటి వాళ్ళ చేతుల్లో ఉంది బాంబ్ మేకింగ్ ఫ్యాక్టరీస్. అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బాంబులు, నాటు బాంబులు విచ్చలవిడిగా ఉపయోగిస్తారు. ఈ బాంబుల తయారీ దగ్గర నుంచి అనేక మంది తృణమూల్ కార్యకర్తలు పట్టుబడటము, లేదా బాంబులు తయారు చేస్తూ చనిపోవడము, పార్టీ కార్యాలయాలు ధ్వంసం కావడము, ఇటువంటి అనేక సంఘటనలు జరిగినాయి. గతంలో ఈ పనిని సిపిఎం చేసేది, ఇప్పుడు సిపిఎం నుంచి మమతా బెనర్జీ తీసుకుంది. మమతా బెనర్జీ సరిహద్దు కంచె నిర్మాణానికి ఏమాత్రం సహకరించటం లేదు. చివరికి ఒక సందర్భంలో అయితే పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే, మొత్తము 2216 కిలోమీటర్ల పొడవైనటువంటి భారత బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో, ఇందులో ఈ మొత్తం బంగ్లాదేశ్ సరిహద్దులో వెస్ట్ బెంగాల్తో ఉన్నటువంటి సరిహద్దు 2216.7 కిలోమీటర్లు. ఈ సరిహద్దు రేఖలో బీఎస్ఎఫ్కు స్థావరాలు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఏర్పాటు చేయాలి, భూమిని కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడం లేదు. 72 పాయింట్లలో ఇప్పటికీ బీఎస్ఎఫ్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, అభ్యర్థిస్తూనే ఉంది. మమతా దీదీ ప్రభుత్వము ల్యాండ్ని కేటాయించలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వము మమతా దీదీ ల్యాండ్ని కేటాయించకపోయినా స్థావరాల్ని ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ కంచె నిర్మాణం ప్రారంభమైంది. కంచె నిర్మాణానికి ఇటు తృణమూల్ నుంచి వ్యతిరేకత వస్తోంది, అటు బంగ్లాదేశ్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికీ ఈ 2216.7 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దులో 20%, అంటే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఒక 20% భూమిని
కంచె పూర్తి చేయడం కుదరలేదు. ఎందుకంటే కంచె నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తోంది. బంగ్లాదేశ్ మూలానికి చెందినటువంటి వాళ్ళు తృణమూల్ తరఫున ఎన్నికల్లో పోటీ చేయటం, పాల్గొనడం కూడా గతంలో అనేక సందర్భాల్లో జరిగింది. ఉదాహరణకి 1999 ప్రాంతంలో ఆలోరాణి సర్కార్ అనేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బొన్గావ్ అనేటువంటి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఆమె ఓడిపోయింది. ఆమె బంగ్లాదేశీ మూలానికి చెందిన వ్యక్తి. ఆమె పేరు బంగ్లాదేశ్లోని బొరిసాల్ జిల్లాలో ఓటర్ల జాబితాలో నమోదయ్యింది. ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ బంగ్లాదేశ్లోనే ఉన్నారన్నది బయటపడింది. దానితోటి ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇటీవలే ఒక గ్రామ పంచాయతీ ఉంది, రషీదాబాద్ గ్రామ పంచాయత్. ఆ రషీదాబాద్ గ్రామ పంచాయత్ యొక్క సర్పంచ్గా ఉన్నటువంటి లవ్లీ ఖాతూన్, ఆమె అసలు పేరు నాజియా. ఈ విషయం కూడా బయటపడింది. బంగ్లాదేశ్కి చెందిన పౌరురాలు, బంగ్లాదేశ్ ఓటర్ లిస్టులో ఆమె పేరుంది. కానీ ఆమె భారతీయ పౌరురాలుగా చలామణి అయి సర్పంచ్ కూడా అయిపోయింది. ఇటువంటి అనేక బంగ్లాదేశీ శక్తులను తృణమూల్ కాంగ్రెస్ పెంచి పోషిస్తోంది. పర్యవసానంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ సరిహద్దు కంచె నిర్మాణాన్ని గట్టిగా అడ్డుకుంటోంది. అటు బంగ్లాదేశ్ నుంచి వ్యతిరేకత వస్తుంది, దానికన్నా కూడా ఎక్కువ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తోంది. భూమిని ఇవ్వకపోవడము, అదేవిధంగా సిబ్బందిని ఇవ్వకపోవడము, ఈ రకంగా అనేక రకాల ఇబ్బందుల్ని కలిగిస్తోంది. వాస్తవానికి 2200కు పైబడి ఉన్నటువంటి కిలోమీటర్లకు పైబడి ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో అతిపెద్ద సమస్య మమతా దీదీ యొక్క నిర్లిప్త ధోరణి, ప్రో బంగ్లాదేశ్ యాటిట్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.